వినాయక కథలో ఉండే ప్రత్యేకతలు మీరు గమనించండి. వినాయకుడిని గణాధిపతి చెయ్యాలి అనుకున్నప్పుడు శివుడు అన్నట్ట, 2 కుమారులు ఉన్నారు నాకు, కుమారస్వామి పుట్టాడు. అప్పుడు కూడా అమ్మవారి ప్రయత్నం అదేనండి, ఆవిడ మానలేదండి. నేను కడుపులో గర్భం ధరించాలి, కొడుకును కనాలి, అప్పుడు నెరవేరలేదండి. అప్పుడు ఇలాగే దేవతలు అడ్డుకున్నారండి. ఆ శివ వీర్యాన్ని అగ్నిదేవుడు పట్టుకెళ్ళిపోయాడు. అగ్నిదేవుడు భరించలేక గంగానదిలో వదిలేశాడు. గంగానది భరించలేక రెల్లుగడ్డి, నది పక్కన పేరుకొని ఉంటుంది రెల్లుగడ్డి, శరవణ స్తంభం అంటారు, అక్కడ వదిలేసింది. ఆ రెల్లుగడ్డిలోంచి కుమారస్వామి పుట్టాడు. అందుకే శరవణ భవ అంటే కుమారస్వామి. ఇప్పటికే తమిళనాడు వాళ్ళు దేశమంతా ప్రపంచమంతా హోటల్స్ పెట్టారు శరవణ భవ అని, దాని అర్థం అది. వాళ్ళకి కుమారస్వామి అంటే చాలా ఇష్టం. అంటే శరవణం అంటే రెల్లుగడ్డిలో పుట్టాడు. మొత్తం మీద అమ్మవారి కోరిక వినాయకుడి కారణంగానూ తీరలేదు, కుమారస్వామి విషయంలోనూ తీరలా. అంటే ఎవరికైనా, దేవతలకైనా, మానవులకైనా, రాక్షసులకైనా వారి పరిమితులు వారికి ఉంటాయి. అనవసరపు కోరికలు పెట్టుకోవద్దు, ఉన్నది ఏదో చాలు. అది అమ్మవారికే తీరనప్పుడు మనకు తీరుతుందండి. అందుకని ఉన్న జీవితాన్నే ప్రేమించాలి తప్ప కొత్తగా అది కావాలి ఇది కావాలి అంటే దేవతలకు సాధ్యం కావట్లా, మనకు ఎలా సాధ్యం అవుతుంది? ఆనందంగా ఉండాలి అంటే కోరికల్ని తగ్గించుకోవాలి తప్ప కోరికల్ని పెంచుకుంటూ వెళ్ళి అవన్నీ వినాయకుడి దగ్గర చెబితే ఆయన అంటాడు, నాకు సాధ్యం కాలా, మా అమ్మకు సాధ్యం కాలా, నీకెలా అవుతుందిరా అజ్ఞానం. కానీ ఉన్న శిరస్సుతో నేను బతకడం లేదా, ఇంత స్థూలకాయ ఉన్నా నేను బతకడం లేదా, ఎలక తప్పితే ఏమీ లేదు, నేను బతకడం లేదా, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. అందుకని నేను ఎలా ఉండ్రాలు తప్పితే నాకేం పెట్టట్లేదు. గట్టిగా ఓ లడ్డూ పెడతారు, తాపేశ్వరం వాళ్ళు 4500 కేజీలు లడ్డూ పట్టుకొస్తారు, అంతా ఊరేగిస్తారు, జనం తింటారు. కానీ నన్ను తిన్నిచ్చారా? పోను ఓ మిరపకాయ బజ్జీ అడిగితే పెడతారా? కాస్త పకోడీ పెట్టమంటే పెడతారా? ఎంతసేపు చప్పుడు ఉండ్రాళ్ళు చేసి నాకు ఇక్కడ బారేస్తారు, నేను అవి తినాల్సిందే కదా. అయినా ఇలా కూర్చుని భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నాను కదా. నీ జీవితం కూడా ఎలా ఉందో అలాగే ప్రేమించు. టేక్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రేమించగలిగితే జీవితంలో మనం కూడా గణపతిలాగే నిశ్చింతగా ఉండగలుగుతాం. అలాగే కథలో మీరు గమనించండి, గణాధిపత్యం కోసం భూమి అంతా తిరిగి రావాలి. ఎవరు ముందు భూమండలం అంతా తిరిగి వస్తారో, యాత్ర చేస్తారో వారికి పరిపాలనాధిపత్యం. ఎందుకంటే ఆ పోటీ భూమి అంతా తిరగడానికి, పరిపాలనకి, గణాధిపత్యానికి సంబంధం ఏమిటి? ఒక నాయకుడు తాను పాలకుడు కావాలి. ఒక మామూలు మనిషి ఓ శాసనసభ్యుడై, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, పాలకుడు కావాలి అంటే అందరి మనస్తత్వాలు తెలుసుండాలి. తన ఇంట్లో తను కూర్చుంటే లాభం లేదు, అంతా తిరగాలి, ప్రజలందరి మనస్తత్వాలు తెలియాలి. ఎందుకంటే తాను మొత్తం నియోజకవర్గానికి ప్రతినిధి. మంత్రి అయితే రాష్ట్రం మొత్తానికి ప్రతినిధి. తన నియోజకవర్గం చూసుకుంటానంటే అలాగా రాష్ట్రం మొత్తానికి ప్రతినిధి. రాష్ట్రం మొత్తానికి మనం ప్రతినిధులం అంటే రాష్ట్రంలో ఉన్న కులాలు, మతాలు, భేదాలు, వర్గాలు, వాళ్ళ స్వభావాలు తెలుసుండాలి కదా. అదే భూమండలం అంతా తిరగడం అంటే. ఆ పందెం పెడితే గణపతి అనుకున్నాడు, ఇది నాన్నగారు ఖచ్చితంగా ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని తమ్ముడితోటి, కుమారస్వామి, ఎందుకంటే ఆయనకి నెమలి వాహనం ఎగురుతుంది, ఎక్కడికైనా పెడతాడు. ఆయనతోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసుకుని ఆయనకి ఇవ్వాలని అనుకుని, చిన్న కుర్రాడు కాబట్టి గారాబం కొద్దీ నాకు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఈ పథకం ఏదో వేశారు. లేకపోతే ఎలక వాహనమా, దాన్ని పట్టుకుని నేను ఊరేగడమా, భూమండలం అంతా తిరగడం సాధ్యమయ్యే విషయమే, బళ్ళోకి వెళ్ళడమే సాధ్యం కావట్లేదు నాకు అనుకుని పాపం వినాయకుడు కూర్చుని, అప్పుడు కూడా చూడండి, బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుందండి. బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుంది. ఆయన ఆలోచించాడు వెంటనే, బుద్ధికి పదును పెడదాం, భూప్రదక్షిణం అంతా చేయడానికి ఇంకేమైనా సూక్ష్మమైన ఉపాయం ఏం లేదా? గూగుల్ ఎర్త్లో కడితే భూమి అంతా కనపడుతుంది, వేడ మొత్తం అంతా చుట్ట పెట్టేసి ప్రదక్షిణం చేసామని చెప్పచ్చు అని ఒక్క ఆలోచన చేశాడు. మాతామే పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశం భువనత్రయం అని మనమే అనుకుంటామండి. మనం ఎలా అనుకోవాలంటే, మీ నాన్నగారు ఎవరు ఉంటే ఏదో పేరు చెప్తాం, తప్పదు కదా. తల్లి పేరు చెప్తాం, తండ్రి పేరు చెప్తాం. కానీ మనస్సులో నిరంతరం ఆ భావన, మన పేరు మనం, మన తల్లిదండ్రుల పేర్లు, మన బంధువుల పేర్లు నిరంతరం తలుచుకోకూడదు. అందుకేనమ్మా మొహమాటం లేకుండా చెబుతున్నా, గుళ్ళోకి వెడితే గోత్రనామాల గురించి ఇబ్బంది పెట్టకండి అర్చకుల్ని. గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు, అది ఎందుకు వచ్చిందో తెలియదు. గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు. పైగా ఒక్క యజమాని పేరు చెప్తే చాలు. ఏదో నరసింహరామనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య అంటే చాలండి. ఈ మధ్య అలా కాదండి, మా ఆవిడ పేరు చెప్పండి, ఆవిడ కోపం వస్తుంది, అందుకని దాంతో ఆగదండి. అబ్బాయిల పేర్లు చెప్పండి, అబ్బాయి పేరు చెప్పగానే పక్కనే మరి నా పేరు, కోడల పేరు చెప్పండి, మనవాళ్ళ పేర్లు చెప్పండి. చచ్చిపోతాడు ఈ అర్చక స్వామి ఇంతమంది పేర్లు చెప్పలేక. ఏమైనా జనాభా లిస్టా, ఓటర్ లిస్టా? మన అజ్ఞానంగానే దేవుడికి తెలియదండి. మనం వచ్చినట్టుగా నీ గోత్రం చెప్పి, ప్రవర చెప్పి, ఆధార్ కార్డు చూపిస్తే ఓకే అటెండెన్స్ చేసుకున్నాను అంటాడా? దేవుడు అంటే అదే.
మనం ఎవరమో, మన గోత్రం ఏమిటో, మనం ఏమిటో ఆయనకి తెలియదండి. మనం ఎందుకు చెప్పమంటాం తెలుసు? అహంకారం అమ్మ లోపల. నేను వచ్చినట్టు నేను చెప్పాలి, నాకు తెలియాలి, నేను వచ్చినట్టుగా అక్కడ తెలియాలి. మా ఆయన పేరు సరిపోదు, నా పేరు కూడా చెప్పాలి. ఆడాళ్ళకి మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, ధర్మపత్ని సమేతస్య అనే అనాలి, పేరు చెప్పకూడదు. ఎందుకోసం అంటే మొహమాటం వెళ్ళా. పేరు చెప్పితే ఆ ఫలితం ఆ పేరున్న ఆవిడికి చెందుతుంది. చెప్పకుండా ధర్మపత్ని అంటే ఖచ్చితంగా భార్యకే చెందుతుంది. మగాళ్ళ బుద్ధులు తిననైనవి కావు. ఇంకా నేను వివరిస్తే బాగుండదు. రకరకాల వ్యక్తులతో గుళ్ళోకి వెళ్ళిపోయి ఆవిడ పేరు చెబితే ఈ ఫలితం ఆవిడకి వెళ్ళిపోయిందమ్మా. చెప్పనివ్వకూడదు. ధర్మపత్ని సమేతస్య అని ఉంటే ఖచ్చితంగా ఆవిడ ఇంటి దగ్గర ఉన్నా సరే ఈ పెద్ద మనిషి దేవాలయంలో ఆవిడని మోసం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆవిడకి న్యాయం జరుగుతుంది. ఈవిడ మర్నాడు చెప్పించుకోవడం ఖాయం. దేవుడు దయ అలా ఉంటుంది. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. ఖచ్చితంగా దేవుడు అన్నది ధర్మాన్ని కాపాడడానికి కానీ మన అక్రమాలన్నీ సక్రమం చేయడానికి కాదు. అక్కడ దేవుడు ధర్మం వైపు ఉంటాడు. దేవుడు స్తోత్రప్రియుడు కాదు, దేవుడు పూజాప్రియుడు కాదు. ఎవరితో ఏ వేదిక మీదకైనా చర్చించడానికి సిద్ధం. దేవుడు పూజాప్రియుడు కాదు, దేవుడు స్తోత్రప్రియుడు కాదు, దేవుడు ధర్మప్రియుడు. దేవుడు ధర్మప్రియుడు. ధర్మంగా ఉంటేనే దైవ కటాక్షం కలుగుతుంది. ఖచ్చితంగా మనం ధర్మంగా జీవితంలో ఉండాల్సిందే. తప్పుడు పథకాలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి దేవుణ్ణి పక్కదారి పట్టించకుండా దయచేసి చేదస్తాలతోటి అజ్ఞానాలతోటి మనం వంకర పనులు చేస్తున్నంతకాలం దేవుడు దయ ఉండదు. ప్రతి రూపాయి మనం ఎలా సంపాదిస్తున్నామో ఆలోచించుకుని తీరవలసిందే. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం. పాలసముద్రంలో అమ్మవారు పుట్టబెట్టండి. ఆలోచన చేయండి. హిందూ సంప్రదాయం ఎంత ఉన్నతమైందో అర్థమవుతుంది. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టడం ఏమిటండి? సముద్రంలోంచి మనుషులు దేవతలు పుడతారా? పాలసముద్రం స్వచ్ఛత. పాలంటే స్వచ్ఛత, ఆర్ద్రత. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలో పుట్టాలమ్మా, పాపాల సముద్రంలో పుట్టకూడదు. దాని అర్థం అది. మనం ఆలోచన చెయ్యం. ఎంత అజ్ఞానంతో ఆలోచిస్తామంటే లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందట, ఆవిడకి పాలంటే ఇష్టం, వెంటనే సహస్రఘట క్షీరాభిషేకం. ఆ పాలు పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్లో పేద పిల్లలు ఉన్నారమ్మా, సరైన సౌకర్యాలు లేవు, పాలు అందట్లేదు, దయచేసి వాళ్ళకి అందజేయండి ఆ పాలు. లక్ష్మీదేవి పేరు మీద ఎన్ని వ్యవస్థలు బాగుపడతాయో. ఊరికే దేవాలయాల్లో పట్టుకొచ్చి పాలు పోసి, నెయ్యి పోసి, తేనె పోసి అభిషేకాలు చేసి మనకేదో కోరికలు తీరతాయనుకునే కంటే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయమ్మా. బలహీన వర్గాల పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాలు లేవు, నీళ్లు లేవు, బట్టలు లేవు, ఏమీ లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా ధనవంతులైన వాళ్ళు, జమీందారులైన వాళ్ళు, దాతృత్వం ఉన్నవాళ్ళు దేవుడి పేరు మీద ఆ సంస్థలను పోషిస్తే అదంతా పుణ్యం కాదండి. దరిద్ర నారాయణ సేవ అంటారు. పేదవాడిని మించినటువంటి దేవుడు ఎవడైనా ఉంటాడా? అవసరాన్ని మించినటువంటి అభ్యర్థన ఏదైనా ఉంటుందా? అది మన తత్వం. దాన్ని అర్థం చేసుకోగలగాలి ఖచ్చితంగా. అందుకని వినాయకుడు ఆలోచించాడు, భూమి అంటే ఏమిటి, ప్రదక్షిణం అంటే ఏమిటి, ఎందుకు తిరగాలి, అసలు ప్రజలంతా తెలవడం గురించే కదా. అటువంటప్పుడు మా అమ్మ భూదేవితో సమానం కదా, పార్వతీదేవి స్వయంగా. ఆవిడకంటే భూమి ఎవరండి? మా నాన్నగారు శివుడు వ్యోమకేశ, ఆయన ఆకాశంతో సమానం కదా. వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినట్టే కదా. ఇది బుద్ధి అంటే ఆలోచన. ఎప్పుడు మెటీరియలిస్టిక్గా భౌతికంగా ఆలోచించకూడదు. కాస్త సూక్ష్మంగా స్పిరిచువల్గా ఆలోచించాలి. ఆయన అలా ఆలోచించాడు. స్వయంగా పార్వతీదేవి కుమారున్నయ్యండి, స్వయంగా పరమేశ్వరుడు కుమారున్నయ్యండి. భూమిలో మళ్ళీ ఆ ఊరు ఈ ఊరు తిరగడం, అక్కడేదో క్షేత్రానికి వెళ్ళడం, ఎక్కడెక్కడో తీర్థంలో మనగడం నాకేం పనండి. అందుకని మా అమ్మా నాన్న స్వయంగా దేవతలు కదా, వాళ్ళకి నమస్కారం చేస్తే నేను భూప్రదక్షిణం చేసినట్టు కదా అని అమ్మా నాన్నగారు మీరు ఒకసారి కూర్చోండి పని ఉందని భక్తిగా దండం పెడుతూ మాతా మే పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవాస్యవ భక్తాశ్చ స్వదేశం భువనత్రయం అని నమస్కారం చేసి 3 సార్లు ప్రదక్షిణం చేయగానే ఆయనకి భూప్రదక్షిణ ఫలం సిద్ధించింది. వెంటనే శివుడు ప్రకటించాడు. ఎలా ప్రకటించాడో తెలుసా? అప్పుడు మళ్ళీ కుమారస్వామి రావాలిగా, ఆయన ఒప్పుకోవాలిగా. అప్పుడేం జరిగింది? వినాయకుడు ఇక్కడ ప్రదక్షిణం ముగించగానే ఆ భక్తి కారణంగా, దాని ప్రభావం కారణంగా కుమారస్వామి ఉదాహరణకి కృష్ణా పుష్కరాలకు వెళ్ళాడు అనుకుందాం. అక్కడ తీర్థంలో మునిగడానికి రేవు దిగుతున్నాడు. వినాయకుడు అప్పటికే స్నానం చేసి తువ్వాలు పిండుకుని పైకి వస్తున్నాడు. ఇదేమిటిది? మా అన్నయ్య లావుగా ఉంటాడు, ఎలకేమో వాహనం, నేనేమో నెమలెక్కొచ్చా, ఎగురొచ్చా, నాకంటే ముందు ఎలా వచ్చాడు? ఏమన్నయ్య బాగున్నావా అన్నాడు. బాగున్నాను తమ్ముడు, ఇంకా స్నానం చేయాలా? చేయి మళ్ళీ జనం పెరిగితే కష్టం అన్నాడు బాబు.
అక్కడి నుంచి మళ్ళీ కుమారస్వామి ఏం చేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓసారి మళ్ళీ మళ్ళీ మనం గోదావరి నదికి వెడదాం, ధవళేశ్వరం దగ్గర సాగర సంగమం, కోట్లింగాల రేవుంది కొవ్వూరు దగ్గర, అక్కడ స్నానం చేద్దామని కుమారస్వామి అక్కడ దిగాడు. మళ్ళీ అదే దృశ్యం, సేమ్ సీన్, మళ్ళీ కుమారస్వామి మెట్లు దిగుతున్నాడు, వినాయకుడు తువ్వాలు పిండుకుంటూ పైకి ఎరుగుతున్నాడు. అదేమిటి అన్నయ్య ఎలా వచ్చావు? ఏమిటి వచ్చేసాను, అదేమిటి వచ్చేసాను అంతే, అయిపోయింది, ఇంకా అవలా, తొందరగా ముగించుకుర్రా. మొత్తం మీద 3 కోట్ల క్షేత్రాలు తిరిగాడంటే కుమారస్వామి. 3 కోట్ల క్షేత్రాల్లోనూ కూడా ఈ పెద్ద అబ్బాయి అక్కడ కనబడుతూనే ఉన్నాడు స్పష్టంగా. ఆశ్చర్యపోయాడు ఆయన, ఇదేమిటి ఇదేమిటి ఇదేమిటి. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఇదేదో మహిమ, ఇదేదో అమ్మా నాన్న ఈయనకేదో అనుగ్రహించారు, ఇక నేను అనవసరంగా తిరగడం ఉంది, టీఏడిఏలు దండగ తప్పితే, నెమలని ఆయాసపడ్డం తప్పితే ఏం లేదు ఇక్కడ అని చెప్పి వెంటనే ఇంటికి వచ్చేసరికి అప్పటికి ఆయన గణాధిపత్యానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే దీని ద్వారా గణపతి మనకేం చెబుతున్నాడండి, మీరు భూమండలం అంతా తిరిగి విహారయాత్రలు చేసినా సరే గొప్ప పుణ్యఫలాన్ని పొందలేరు. భూమండలంలో ఎంతమందికి ఏ సేవలు చేసినా మీరు గొప్ప పుణ్యఫలం పొందలేరు. ముందు మీ అమ్మగారికి నాన్నగారికి సేవ చేస్తున్నారా లేదా అది ఆలోచన చేయండి అని గణపతి చెబుతున్నాడమ్మ. మన దేవతామూర్తులన్నీ మానవత్వ లక్షణాలను పెంపొందించడం కోసం ఏర్పాటైనాయి. అవి మహిమలు మాయలు కాదండి మాట్లాడవలసింది. అంతగా తన తల్లిదండ్రులను తాను గౌరవించి మీరందరూ మీ తల్లిదండ్రులను గౌరవించండి అని చెబుతున్నాడు. ఖచ్చితంగా ఇది మన వినాయకుడు మనకు అందిస్తున్నటువంటి లక్షణం. అలాగ మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేసుకోగలిగితే అన్ని రకాల ప్రయోజనాలు మనం పొందగలుగుతాం.